వీరులకు ప్రజాస్వామిక తెలంగాణ మరో వీరులకు ప్రజాస్వామిక తెలంగాణ. అక్టోబర్ 9, 2010 నాడు ఏర్పడి 15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు ఏర్పడ్డ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరపనందున ఆ హామీలు అమలు జరపాలని కోరుతూ అనేక ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్వహించడం, అనేక ప్రజా పోరాటాలను నిర్వహించడం జరిగింది. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పోడు భూములకు పట్టాలు, రైతులకు రుణమాఫీ లాంటి ప్రధానమైన హామీలను నెరవేర్చడంలో ఆనాటి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ సమస్యలను ఎత్తుపడుతూ అనేక ఉద్యమాలను, అనేక సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన పోరాటంలో కూడా ప్రతి పిలుపులో తెలంగాణ పోరాట ఉద్యమ కాలంలో మనమే తెలంగాణ ప్రజాప్రతినిధులు మొదటగా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని కోరుతూ నక్కలగుట్ట అంబేద్కర్ కాలేజీ సెంటర్లో 36 రోజులు దీక్ష నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అనేక సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ లాంటి అనేక ఉద్యమాలు, విద్యార్థులు జేఏసీ, పట్టా వార్పు, రైల్ రోప్ ఇట్లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల మీద అత్యంత నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం, ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరించడం, మన ధర్నా చౌక్ను ఎత్తివేయడం, దాని కొరకు జరిగిన పోరాటంలో కూడా మనం ముందు ఉండడం, ఇట్లా ఒక ప్రజాస్వామిక రాష్ట్రంలో ప్రజల హక్కులను, ప్రజల గొంతుకలను కాలరాస్తూ ఒక పాశవికమైన పాలన కొనసాగించడం జరిగింది. ప్రజా సంఘాల మీద ఉక్కుపాదం మోపుతూ ప్రజలను ఏ ఉద్యమాల ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఉద్యమాల నాయకత్వాలను అణిచివేయడం, అరెస్టు చేయడం, ఊపా లాంటి కేసులు పెట్టడం, కేంద్ర ప్రభుత్వంతో పాటు చేయి కలిపి ఓ పక్క ఊపా లాంటి కేసులు పెట్టి అనేక మంది రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సహా అనేక మంది కార్యకర్తల మీద ఉక్కుపాదాన్ని మోపి ఊపాను పెట్టి నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది జైళ్లలో నిర్బంధంలో మగ్గేలాగా చేయటం, ఇలాంటి అన్ని పనులు చేస్తూ ప్రజలను చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. మరో పక్క ఆర్టీసీని నాశనం చేయడం జరిగింది. ఇంకో పక్క ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతామని, ఉద్యోగాలు కల్పిస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను వాడుకొని ఏ విద్యార్థులైతే నీళ్లు, నిధులు, నియామకాల కొరకు పోరాటం చేసిండ్రో ఆ విద్యార్థులు 10 సంవత్సరాల జీవితాన్ని కోల్పోగా వాళ్లకు కనీసము ఒక ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా యువత యొక్క శక్తియుక్తులను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇట్లా ప్రజల అవసరాలను, ప్రజల సమస్యలను గాలికి వదిలేసినందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు 6 గ్యారంటీల పేరుతో 7వ గ్యారంటీగా ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తామని, ప్రజాస్వామిక హక్కులను, రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి ప్రజల మనోభావాలను గుర్తెరిగి ప్రజల మధ్య తిరిగి ప్రజల అండదండలతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొరక తను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకిచ్చిన ప్రజాస్వామిక హక్కులను, ప్రజాస్వామిక స్వేచ్ఛను కాపాడుతానని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ అదే ప్రజల మీద ప్రజాస్వామిక స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం జరుగుతున్నది. ఓ పక్క ఆదివాసీల పైన దాడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఆపరేషన్ కగార్ లాంటి వాటితోటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్న మన మైనింగ్ వనరులు, అడవిలో ఉన్న సంపదను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న ఆదివాసీల మీద యుద్ధం చేస్తున్నది. మన పొరుగు దేశాల మీద యుద్ధం చేసినట్టుగా మన దేశవాసుల మీదనే యుద్ధం చేస్తున్నది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మనము మళ్ళీ ఉద్యమించాల్సిన అవసరం. ప్రజాస్వామిక ఉద్యమాలు
నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ప్రజల జీవితాల్లో మార్పు రానంత వరకు, ప్రజల సమస్యలు పరిష్కారం కానంత వరకు ఈ ఉద్యమాలు, పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ నెల 9న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ నందు జరపదలపెట్టినటువంటి తెలంగాణ ప్రజా ఫ్రంట్ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరపాలని చెప్పి ప్రజాస్వామికవాదులు, పౌర హక్కులు నాయకులు, తెలంగాణ నిజమైన ప్రజాస్వామిక తెలంగాణ కోరుకునేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ 15 సంవత్సరాల కాలంలో నాయకులు కామ్రేడ్ భూమన్న, మద్దిలేటి, బెల్లి లలిత నుండి మొదలుకొని ఐక్యవేదిక, తెలంగాణ జనసభ నుండి మొదలుకొని త్యాగాలతో కూడుకున్నటువంటి ఈ సభను ప్రజా ఫ్రంట్ గా ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతో త్యాగాలతోని వాళ్ళ రక్తతర్పణం చేసినటువంటి ఈ యొక్క సంస్థ తెలంగాణ ప్రజా ఫ్రంట్. ఈ ప్రజా ఫ్రంట్ ను ముందుకు తీసుకెళ్లి ఇంకా ప్రజాస్వామిక విలువల కోసం, నిజమైన ప్రజల హక్కుల కోసం కొట్లాడేటువంటి ఈ యొక్క సంఘాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి నాయకులను కేసులు పెట్టి జైల్లో పెట్టి నిర్బంధించినా కూడా ఈరోజు 15 వసంతాలు పూర్తి చేసుకొని